ద కమ్‌బ్యాక్ ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు గనక యాక్షన్ సినిమాలకి డై హార్డ్ ఫ్యాన్ అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టేయండి. మామూలుగా కాదు, అది కూడా మీకు నచ్చితే. ఈ అండర్ రేటెడ్ యాక్షన్ మూవీ ఎలా ఉంది, ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ ఒకే ఒక్క దగ్గర ఇబ్బంది పెడుతుంది. జస్ట్ అది స్కిప్ చేసుకుంటే పర్లేదు. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం ఇది పక్కా యాక్షన్ లవర్స్ని మాత్రమే టార్గెట్ చేసిన మూవీ భయ ఇది. సో వాళ్ళనైతే డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తుంది ఈ చైనీస్ యాక్షన్ మూవీ. మంచి టైంపాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ. ఒకసారి అయితే చూడొచ్చు యాక్షన్ మూవీ లవర్స్ అయితే. ఈ సినిమాకున్న ఒకే ఒక మైనస్ స్టోరీ, రివెంజ్, మెమరీ లాస్, తన వాళ్ళని కాపాడుకోవడం. ఈ కాన్సెప్ట్ మనం చాలా కొరియన్, హాలీవుడ్ సినిమాలో చూసిందే. స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేదు, లాజిక్స్ కూడా పెద్దగా వెతకూడదు. సో ఇది పక్కన పెడదాం, ఇందులో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే మాత్రం అది యాక్షన్ మాత్రమే. విలన్ గ్యాంగ్ దగ్గర ఎక్స్ప్లోజివ్ డ్రోన్స్, ఎలక్ట్రిక్ గ్లోవ్స్, రాకెట్ లాంచర్స్ లాంటి మోడర్న్ వెపన్స్ ఉంటే మన హీరో అంకుల్ హువా మాత్రం తన ఓల్డ్ స్కూల్ స్టైల్లో వాళ్ళని ఊచ కోతకు వస్తాడు. మూవీ స్టార్టింగ్లో వచ్చే ఫైట్ సీన్ అండ్ తర్వాత వర్షంలో జరిగే నైట్ అటాక్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటాయి. అండ్ విలన్గా చేసిన యాండీ ఆన్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చాలా బ్రూటల్గా అండ్ బ్లడీగా డిజైన్ చేశారు. స్టైలిష్గా కూడా ఉంటుంది. స్క్రీన్ పే చాలా ఫాస్ట్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళింది, అదొకటి ప్లస్ అయింది. ఒక పాత ఏరియాలో సైలెంట్గా బతుకుతున్న ఓ ముసలాయన్ని లోకల్ మాఫిక్ కెలికొద్ది, అప్పుడు బయటపడుతుంది అతని నిజ స్వరూపం. ఇందులో హీరోకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఒక అనాథ పాప ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాప ప్రాణాలకి విలన్స్ వల్ల ముప్పు వస్తుందో ఆ ముసలాడు ఎలా రెచ్చిపోతాడు, ఎలా ఫైట్ చేస్తాడు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చూస్తారు మూవీలో. సైమన్ యమ్ ఒక సైలెంట్ అండ్ బ్రూటల్ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్లో ఎరగదీస్తే, యాండీ ఆన్ ఒక స్టైలిష్ అండ్ క్రూరమైన విలన్గా తన మార్షల్ ఆర్ట్స్తో అదరగొట్టాడు భయ్య. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా గన్ ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా చెప్పాలంటే రొటీన్ స్టోరీ అయినా సరే మైండ్లెస్ అండ్ బ్రూటల్ యాక్షన్ మీరు ఎంజాయ్ చేయగలరంటే మాత్రం ఈ వీకెండ్కి ద కమ్బ్యాక్ ఒక పర్ఫెక్ట్ మాస్ మసాలా వాచ్. నా రేటింగ్ ఏంటంటే ఈ మూవీకి టోటల్గా 3/5. మరి ఇంకెందుకు ఆలస్యం, యాక్షన్ లవర్స్కి ఈ మూవీని ట్రై చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్. జై హింద్.